ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీల రగడ మొదలైంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదం రేగింది. బాలినేని ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అద్దంకి మొంగమూరు సౌత్ బైపాస్ కూడలిలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీల రగడ మొదలైంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదం రేగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, వరలక్ష్మి, ప్రకాశం జిల్లా ఒంగోలులో అయితే మరోసారి అయితే ఫ్లెక్సీల రగడైతే ప్రారంభమైంది. ఇది నెల 24వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలను బాలినేని అభిమాన సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఫోటోలను బాలినేని అభిమానులు ఏర్పాటు చేశారు. ఒంగోలు నగరంలోని అద్దెకి బస్ స్టాండ్, మంగమూరు రోడ్డు, సౌత్ బైపాస్ తో పాటు చర్చి సెంటర్ లోని ప్రధాన కూడలలో ఒక 10 నుంచి 15 ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం బాలినేని అభిమానుల సంఘం ఏర్పాటు చేసిన ఈ హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలను అయితే మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే ప్రధాన కూడలలో ఫ్లెక్సీల ఏర్పాటుపై మాత్రం మున్సిపల్ సిబ్బంది అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కారణంగానే ఈ ఫ్లెక్సీలను అయితే తొలగిస్తున్నట్లు మాత్రం ఇటు మున్సిపల్ సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే మున్సిపల్ సిబ్బంది అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తొలగించడంపై మాత్రం ఇటు బాలినేని అభిమానులు మాత్రం కాస్త విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అయితే ఏదైతే బాలినేని అభిమానులు అయితే మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకొని మున్సిపల్ అధికారులు సిబ్బంది తొలగించిన ఈ ఫ్లెక్సీలపై మాత్రం వివరణ కోరేందుకు మాత్రం మున్సిపల్ సిబ్బందికి అయితే చేరుకుంటున్నారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.